టేబుల్ ఆపరేషన్స్ చూద్దాం. డిబిఎంఎస్లో వచ్చే కాన్సెప్ట్స్ ఇవన్నీ. ఆల్రెడీ మన ఛానల్ డిబిఎంఎస్ ప్లేలిస్ట్ ఉంది. అంటే ఎగ్జిక్యూషన్ పార్ట్ అలా ఉంటుంది. ఇలా జస్ట్ థియరీ పార్ట్ చెప్పిన. సో ఎగ్జిక్యూషన్ పార్ట్ అంటే మీరు ఒక ఎట్లా టేబుల్ క్రియేట్ చేయాలి, ఎస్క్యూఎల్ యూజ్ చేసారంట డిబిఎంఎస్ ప్లేలిస్ట్కి వెళ్ళి చూడండి మన ఛానల్లో. ఇంకా చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేరు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ టు యువర్ వాట్సాప్ గ్రూప్ అండ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ టేబుల్ ఆపరేషన్ చూస్తే క్రియేట్ టేబుల్, ఆల్టర్ టేబుల్, డ్రాప్ టేబుల్ ఉంటుంది. క్రియేట్ అయినా ఒక టేబుల్ క్రియేట్ చేయాలంటే దానికి క్రియేట్ అనేది వాడతాం. క్రియేట్ టేబుల్ స్టూడెంట్ అనే టేబుల్ క్రియేట్ చేసినాం. ఆ టేబుల్ పేరు స్టూడెంట్. ఏమేమి పెట్టాలనుకుంటున్నా అలా ఐడి పెట్టాలనుకుంటున్నా. సో ఐడి అని పెట్టినా కానీ ఇక్కడ ఐడి వచ్చేస్తుంది. దాని టైప్ ఇంటి అన్నా కాబట్టి ఇలా అన్ని ఇంటిజర్ వాల్యూస్ స్టోర్ చేసుకోవచ్చు. నేను నెక్స్ట్ ఏం పెట్టినా, నేను నేమ్ పెట్టినా. నేమ్ టెక్స్ట్ కాబట్టి ఇలా అన్ని నేమ్సే పెట్టుకోవచ్చు. నేను మను, రామ్, సీత అనేది ఇట్లా క్రియేట్ అయిపోతుంది. ఓకే. థర్టీ ఏజ్ అని పెట్టిన. ఏజ్ ఏమని పెట్టినా మళ్ళీ ఇంటీజర్ అని పెట్టిన. ఏజ్ ఇంటీజర్ 22, 34, 99 ఏజ్ 21 అట్లా పెట్టుకోవచ్చు. ఇట్లా టేబుల్ అనేది ఇట్లా రాసినాకనే ఇట్లా క్రియేట్ అయిపోతుంది. ఇవన్నీ వాల్యూస్ నేను ఇన్సర్ట్ చేయాలి. ఇవి రాసినాకనే ఇవన్నీ ఇట్లా ఇక్కడ అంటే ఇదంతా క్రియేట్ అవుతుంది. నేను ఏదైనా ఆల్టర్ చేయాలంటే సపోజ్ ఆల్టర్ టేబుల్ స్టూడెంట్ యాడ్ ఈమెయిల్ టెక్స్ట్. సో నేను ఆ స్టూడెంట్ ఇక్కడ ఈమెయిల్ కూడా యాడ్ చేయాలనుకుంటున్నాను. ఈమెయిల్ కూడా యాడ్ అయిపోతుంది ఆల్టర్నేట్ వాడినాక. తర్వాత డ్రాప్, ఆ టేబుల్ని డిలీట్ చేయాలనుకుంటే టేబుల్ పేరు ఏం పేరు, స్టూడెంట్. డ్రాప్ టేబుల్ స్టూడెంట్. సో ఈ టేబుల్ అంటే డిలీట్ అయిపోతుంది డేటాబేస్ నుంచి. ఇవి టేబుల్ ఆపరేషన్స్, సింపుల్. క్రియేట్, ఆల్టర్, డ్రాప్. దీని ఎగ్జిక్యూషన్ డిబిఎంఎస్ ప్లేలిస్ట్లో ఉంది. గో అండ్ వాచ్ దేర్. థ్యాంక్ యూ.